జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. కోళ్లు భారీ మొత్తంలో చనిపోవడంతో బర్డ్ ఫ్లూగా అనుమానిస్తున్నారు అధికారులు. 3 నెలల పాటు నెల్లూరులో చికెన్ షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను భోపాల్ ల్యాబ్ కు పంపించారు. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. కోళ్లు భారీ మొత్తంలో చనిపోవడంతో బర్డ్ ఫ్లూగా అనుమానిస్తున్నారు అధికారులు. 3 నెలల పాటు నెల్లూరులో చికెన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్ ను భోపాల్ ల్యాబ్ కు పంపించారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, చెప్పండి, ఇప్పుడు నెల్లూరులో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది, వివరాలేంటి? రైట్ జ్యోతి, నెల్లూరు జిల్లాలో ముఖ్యంగా బర్డ్ ఫ్లూ అనేది కలకలం రేపుతుంది. ఇప్పటికే గత వారం రోజులుగా పొదలకూరు అలాగే కోవూరు ప్రాంతాల్లో సుమారుగా కొన్ని వేల ఫార్మ్స్, అంటే ఈ కోళ్ల ఫార్మ్స్ లో బర్డ్స్ చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి శాంపిల్స్ ల్యాబ్ కు భోపాల్ పంపించడం జరిగింది. భోపాల్ ల్యాబ్ కు పంపించిన తర్వాత నిన్ననే అక్కడ నుంచి కొంత రిజల్ట్ వచ్చింది. ఇది బర్డ్ ఫ్లూగా నిర్ధారించడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా నిన్న ఒక రివ్యూ మీటింగ్ జరిగి నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూని కన్ఫర్మ్ చేశారు. దీంతో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తం అయిపోయింది. ఇప్పటికే పశు వైద్య ఇతర విభాగాలకు సంబంధించి కలెక్టర్ కూడా హరినారాయణ సమీక్ష నిర్వహించారు. వ్యాధి తీవ్రత మొదట వీళ్ళు తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే వ్యాధి తీవ్రత ప్రబలకుండా ముందు జాగ్రత్త తీసుకుంటే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పొదలకూరు కోవూరులో భారీగా చనిపోతున్నాయి ఈ కోళ్లు. ఇటీవల సుమారుగా మొత్తం మీద చూసుకుంటే 20,000కు పైగా బర్డ్స్ చనిపోయినట్టు అధికారుల దగ్గర ఉంది, సమాచారం ఉంది. అలాగే వారం క్రితం ఏదైతే భోపాల్ పంపించిన శాంపిల్స్ లో కూడా ఇది బర్డ్ ఫ్లూనా లేకుంటే మామూలు వ్యాధులతో చనిపోతాయని ఒక డౌట్ అయితే ఉంది. దీనికి సంబంధించి భోపాల్ నుంచి వచ్చిన వెటర్నరీ శాంపిల్స్ నుంచి వచ్చిన వాటి ప్రకారం బర్డ్ ఫ్లూ నుంచి కన్ఫర్మ్ చేయడంతో ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా పౌల్ట్రీ ఫారాలన్నీ కూడా తీవ్ర నష్టపోయే అవకాశం ఉంది. అలాగే ప్రజలు కూడా చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది ఒక తీవ్రమైన వైరస్. ఈ బర్డ్ ఫ్లూ అనేది వాస్తవానికి పక్షి జాతికి సంబంధించిన కూడా వస్తుంది. మొదటగా కోళ్లకు సంబంధించి వచ్చింది. ఈ కోళ్ల నుంచి ఇతర పక్షులు అలాగే ఇతర జంతువులకు వ్యాపిస్తున్నారు. దీనివల్ల మానవాళికి మనుషులకి ఏమైనా ప్రమాదం ఉందా అని చెప్పి కూడా కొంత డౌట్స్ ఉన్న పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం కూడా అంతా హై అలర్ట్ ప్రకటించింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హరినారాయణ దీని మీద సమీక్ష నిర్వహించారు. నిన్న వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉన్నామని చెప్పి ప్రజలతో పాటుగా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పౌల్ట్రీ పరిశ్రమ చాలా పౌల్ట్రీ పరిశ్రమ కూడా చాలా దగ్గర బర్డ్స్ అన్ని ఉన్నాయి. ఈ అన్ని బర్డ్స్ ని కూడా బర్డ్ ఫ్లూ వన్స్ నిర్ధారించిన తర్వాత వీటన్నిటిని కూడా చంపేయడం లేకుంటే పూర్తి చేయడం లాంటివి చేస్తారు. సో ఇప్పుడంతా కూడా ప్రజలు కూడా ఈ చికెన్ తినాలన్నా మాంసం తినాలన్నా కూడా చాలా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా కోళ్ల ద్వారా మనుషులకి ఏదైనా వ్యాధులు వస్తాయని చెప్పి కూడా చాలా భయభ్రాంతులు కూర్చున్న పరిస్థితి. వాస్తవానికి బర్డ్ ఫ్లూ అనేది గతంలో చూసుకుంటే కేరళలో ఉన్నది. కేరళతో ఇతర దేశాల నుంచి కేరళకు రావడం, అలాగే కేరళలో కూడా అధికారులు హై అలర్ట్ ప్రకటించి దీన్ని కొంత కంట్రోల్ చేశారు. అక్కడే దేశంలో కూడా ప్రస్తుతం బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడా కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో పొదలకూరు కోవూరు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ రావడం ఇప్పుడు ఒక పెద్ద సంచలనంగా మారింది. సో అధికారులు ఏ విధంగా అప్రమత్తం అవుతారు, ఈ బర్డ్ ఫ్లూని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు, అలాగే ఇప్పుడు ఆల్రెడీ బర్డ్స్ ని పెంచుతున్నారు. ఈ బర్డ్స్ పెంచిన ఈ కోళ్లను ఏం చేస్తారని ఇవన్నీ కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఇది కొత్తగా వచ్చింది కాబట్టి ఈ సమస్యను ఏ విధంగా ఎదుర్కొంటారు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా వెటర్నరీకి సంబంధించిన అధికారులందరూ కూడా అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. అలాగే వైద్యులు కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది. దీని మీద ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పించవలసి ఉంటుంది. సో ఇన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటే ఇటు మానవాళికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన పరిస్థితి అధికారుల మీద ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది నెల్లూరులో కలకలం రేపుతుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.
తెలంగాణ